హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజైతే మా ఊర్లో అయితే గంగమ్మ జాతర జరిగింది. సో ఆ వీడియో అయితే మీకోసమే. సో మా దగ్గర అయితే ఇలా డీజే పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటూ అయితే వెళ్తారు. సో ఇలా బుట్టలు తయారు చేసుకొని అలంకరించుకొని బోనాలు అయితే చెల్లిస్తారనమాట. సో మాకు ఇక్కడైతే ఈవినింగ్ పూట అయితే బోనాలు చెల్లించి నైట్ కొంచెం కథలు అలా ఉంటుంది అక్కడ. సో నైట్ అంతా అక్కడ స్టే చేసేవాళ్ళు చేసి తెల్లారి మార్నింగ్ యాటలు కోసుకొని అయితే వచ్చేస్తారు. సో ఇలా మొక్కులు అయితే చెల్లించుకుంటారనమాట. 2 days అయితే ఫెస్టివల్ లాగా ఉంటుంది. సో చుట్టాలందరిని అయితే పిలుచుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. పండగ అయితే చాలా బాగా చేస్తారు. సో మీ ఊర్లో కూడా ఈ పద్ధతి ఉందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. సో మా దగ్గర అయితే స్పెషల్గా యాదవ్స్ అనే వాళ్ళు అయితే బాగా చేస్తారనమాట. సో మిగతా వాళ్ళు ఎవరికైనా మొక్కులు ఉంటే మాత్రం చెల్లించుకుంటారు. సో చూస్తున్నారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీ దగ్గర కూడా ఇలా చేస్తారా లేదా అనేది అయితే కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. సో ఇలా బుట్టలు అన్నీ అలంకరించుకొని పూలతోటి దాంట్లో నైవేద్యాలు అవి చేసుకొని అయితే వెళ్తారు. కొంతమంది అక్కడ కూడా పొయ్యిలు పెట్టి తెల్లారి మార్నింగ్ నైవేద్యాలు చేసి తల్లికైతే అర్పిస్తారనమాట. సో అలాగే మొక్కులు కూడా తీర్చుకొని యాటలు కోసుకొని అయితే వచ్చేస్తారు. సో చుట్టూ అయితే పండగ వాతావరణం లాగా అయితే ఉంటుందండి మా దగ్గర అయితే. చూస్తున్నారు కదా. పరమేశ్వరి గాయల్లమ్మయ్యారు ఎట్లా ఉన్నదంటారా? శివునికి చిన్న బిడ్డ చిన్న కొడలు గంభీరవాణి గౌలారి బిడ్డ సాయల్లమ్మ తేడు మా రేణు గాయల్ల